హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఎన్పి లైన్ పాయింట్. మనం జేఎల్ఎం కోర్స్ ఇన్ తెలుగు అనే కోర్సులో 2 వీడియోస్ కంప్లీట్ చేసాం. ఒకటి మనం బేసిక్ టూల్స్ అండ్ సేఫ్టీ అనే టాపిక్ ఒకటి, నెక్స్ట్ సిలబస్ ఆఫ్ జూనియర్ లైన్మెన్ అనేది కవర్ చేసాం. యాక్చువల్లీ ఈ పార్ట్ ఏలో ఎలక్ట్రికల్ ట్రేడ్ 65 మార్క్స్లో ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనే టాపిక్లో ఈ టాపిక్ మనకి కంప్లీట్ చేసాం. ఎలక్ట్రికల్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ టూల్స్, బేసిక్స్ టూల్స్ అండ్ సేఫ్టీ అన్న అదే. సో నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి ఓమ్స్ లా, కిర్చాఫ్ లా అనేది రిపీట్ అయింది. బట్ ఓమ్స్ లాలో పర్టికులర్ టు రెసిస్టెన్స్ అనే కాకుండా నేను ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ కూడా తీసుకున్నాను. సో వాటి సిరీస్ కనెక్షన్స్, ప్యారలల్ కనెక్షన్స్, లైక్ రెసిస్టెన్స్ సిరీస్ లో ఎలా కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, ప్యారలల్ లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, సేమ్ యాజ్ ఇండక్టెన్స్ కూడా, కెపాసిటెన్స్ కూడా. సో దాన్ని కిర్చాఫ్ లాస్ ఎలా లింక్ అవుతుంది. సో కిర్చాఫ్ లాస్ అంటే ఏంది, అందులో 2 కేసీఎల్ అని కేవీఎల్ అని ఉన్నాయి. తర్వాత స్టార్ అండ్ డెల్టా కనెక్షన్స్, అంటే 3 ఫేజ్ నెట్వర్క్స్ లో స్టార్ కనెక్షన్ అనేది వై అని కూడా అంటారు. స్టార్ కనెక్షన్ అనేది సిరీస్ లాగా ఉంటుంది, డెల్టా అనేది క్లోజ్డ్ సర్క్యూట్ లాగా ఉంటుంది. సో ఆ 2 కనెక్షన్స్, వాటి మీద చిన్న ప్రాబ్లమ్స్, కన్వర్షన్ ప్రాబ్లమ్స్. తర్వాత ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ కెపాసిటర్స్. తర్వాత ఫైనల్లీ ఎర్తింగ్ ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ ఎర్తింగ్. ఇందులో మనం చిన్నగా ఒకేసారి 30 నిమిషాలు 40 నిమిషాలు వీడియో పెడితే కష్టం కదా, దీన్ని 2 వీడియోస్ గా మనం స్ప్లిట్ చేద్దాం. సో మొత్తం ఫస్ట్ టాపిక్ వచ్చేసి 3 వీడియోస్ లో అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ టాపిక్ వెళ్దాం. ఇవన్నీ మీకు ఆల్రెడీ గుర్తుంది, మొన్న చూసాం, ఏం కొత్తగా ఏం లేవు. సో ఈరోజు వచ్చేసి టాపిక్ ఓమ్స్ లా. సో మనం యాజ్ ఎలక్ట్రికల్ పర్సన్, ఓమ్స్ లా అనేది బేసిక్ ఫండమెంటల్ అనమాట మనకి. ఓమ్స్ లా ఏం చెప్తుందంటే, ఒక కండక్టర్ ఉంది, ఒక వైర్ ఉంది, దానికి ఇట్ సైడ్ పాయింట్ ఏ, ఇట్ సైడ్ పాయింట్ బి అనుకుందాం. చూడు, ఇది కండక్టర్, ఇది ఏ, ఇది బి. సో ఈ ఈ కండక్టర్ కి మనం ఎప్పుడైతే కరెంట్, ఒక బ్యాటరీ ఇచ్చినాం అనుకున్నాం, బ్యాటరీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అనుకున్నాం. రెసిస్టెన్స్ అంటే ఆల్రెడీ మనం చూసాం కదా, రెసిస్టెన్స్ అంటే బ్లాకేజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రికల్ ఛార్జ్. సో ఇక్కడ మనం వి అనే వోల్టేజ్ ఇచ్చినప్పుడు బ్యాటరీకి, ఇందులో ఐ అనే కరెంట్ అనేది పాస్ అవుతుంది కదా. అయితే ఇది ఎలా రిలేషన్ లో ఉంటుంది అంటే, ఓమ్స్ లా ఏం చెప్తుందంటే, వెన్ ఎవర్ ద కండక్టర్ is placed at A and B points, that current, whenever the battery voltage V is given, I అనేది current flowing through the conductor between 2 points అంటే B2A కదా, ఇప్పుడు కరెంట్ ఇట్లా పోతుంది కదా కరెంట్, అది దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుందంట, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ అక్రాస్ ది 2 పాయింట్స్. ఈ కరెంట్ వోల్టేజ్ అనేది ప్రపోర్షనల్ గా ఉంటది అనేది చెప్తుంది. ఎప్పుడు టెంపరేచర్ అనేది ఒక కాన్స్టెంట్ లో ఉన్నప్పుడు. సపోజ్ ఈ టైంలో ఇప్పుడు 6:30 PM అయింది. ఈ 6:30 PM లో రూమ్ టెంపరేచర్ 26 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది అనుకున్నాం. ఇప్పుడు మనం ఓమ్స్ లా కండక్ట్ చేస్తే ఆ ఐ అనేది వీకి ప్రపోర్షనల్ గా ఉంటది అని అంటుంది. ఓమ్స్ లా అంటే నథింగ్ బట్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది వోల్టేజ్ అక్రాస్ ది 2 పాయింట్స్ అనేది ఓమ్స్ లా డెఫినేషన్. చాలా సింపుల్. ఇప్పుడు చూడండి, వోల్టేజ్ వి ఇచ్చినాం, రెసిస్టెన్స్ అనేది ఒకటి ఉంది, కరెంట్ అనేది, వోల్టేజ్ వల్ల కరెంట్ అనేది పాస్ అవుతుంది, ఇలా పాస్ అవుతుంది. సో ఈ ఐ అనేది వికి ప్రపోర్షనల్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ అనుకుంటే అక్కడ ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఆర్ అనమాట, అదే రెసిస్టెన్స్. చూడు, వేర్ వి ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్, ఐ ఈజ్ ఈక్వల్ టు కరెంట్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ ని ఓమ్స్ ఒమేగాతో ఇండికేట్ చేస్తాం. సింబల్ అంటే ఒమేగా అనుకోవాలి, యూనిట్స్ అంటే ఓమ్స్, వోల్టేజ్ కి వోల్ట్స్, కరెంట్ కి యాంపియర్స్. ఓకే, ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఇప్పుడు ఓమ్స్ లా అంటే ఇది ఏమైనా లీనియర్ సర్క్యూట్స్ కి మాత్రమే పనికి వస్తుంది అనమాట, ఒబే చేస్తుంది. అంటే ఎందుకు, ఐ అనేది ప్రపోర్షనల్ ఉండాలి కదా వికి. సో వి పెరుగుతుంటే ఐ పెరుగుతుంటది. సో ఇక్కడ చూడండి, ఇట్లా పెరుగుతూ ఉంటే ఐ పెరుగుతుంటే వి పెరుగుతుంటది, వి పెరుగుతుంటే ఐ పెరుగుతుంది. సో అన్ని పాయింట్స్ ని కంబైన్ చేస్తే ఏమొస్తుంది,
రెసిస్టెన్స్ వస్తుంది. ఇది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్, ఇది 0. సో మనకి ఇప్పుడు ఓమ్స్ లా ఏం చెప్తుందంటే కరెంట్ flowing through the conductor between 2 points A and B is directly proportional to the voltage across the 2 points. ఎప్పుడు provided temperature remains constant. సో ఈ డయాగ్రామ్ వేసేసి ఇది చూస్తే ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇచ్చేస్తే సరిపోతుంది ఓమ్స్ లా. ఈ ఓమ్స్ లాలో కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. ఓమ్స్ లా అంటే ఏంది మనకి బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవడం అంటే V is equal to IR. ఇందులో టూ కాంపోనెంట్స్ ఇచ్చి ఒకటి కనుక్కోమంటాడు. వి ఇస్తే ఐఆర్ ఇస్తే వి కనుక్కోమంటాడు, విఆర్ ఇస్తే ఐ కనుక్కోమంటాడు, వి అండ్ ఐ ఇచ్చి ఆర్ కనుక్కోమంటాడు. సో ఆ మూడింటికి ఫార్ములాస్ ఇది. వి బై ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్, వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. చూడండి, ఇఫ్ ఎ రెసిస్టర్ ఆఫ్ 10 ohms హ్యాస్ 5 వోల్టేజ్ అక్రాస్ ఇట్, అంటే ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత 10 ohms, వోల్టేజ్ వాల్యూ 5 volts, కరెంట్ ఇచ్చాడు. అంటే అప్పుడు ఏమైంది, ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆర్ ఇటు పంపిస్తే ఐ ఈజ్ ఈక్వల్ టు పి బై ఆర్, V by R. V అంతా 5, 10 ohms రెసిస్టెన్స్, 5/10 అంటే 0.5 amperes. ఇంతే, సింపుల్. ఇది ఓమ్స్ లా. ఈ ఓమ్స్ లా తర్వాత ఓమ్స్ లాలో మనకి మొత్తం త్రీ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది చూసారుగా, ఇది రెసిస్టర్. మనం రెసిస్టర్ అంటాం కదా, రెసిస్టెన్స్ అనేది దీంట్లో రెసిస్టర్. ఇది ఇండక్టర్, ఈ వైర్ ని కాయిల్ రూపంలో చుట్టితే దాన్ని ఇండక్టర్ అంటాం. ఇది కెపాసిటర్, ఇది డిఫరెంట్ కాన్సెప్ట్, నేను చెప్తాను. ఫస్ట్ ప్రస్తుతానికి ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ రెసిస్టర్ ఇది పవర్ డిసిపేట్ చేస్తుంది, అంటే తినేస్తుంది, తిని వేడిని పుట్టిస్తుంది. ఈ ఇండక్టర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ని జనరేట్ చేస్తుంది, ఇది అంటే స్టోర్ ది ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ. ఇది స్టోర్స్ ది ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో చూడండి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి రెసిస్టర్ ఆఫర్స్ రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ అనేది మనం ఫస్ట్ వాటర్ ట్యాంక్ ఎగ్జాంపుల్లో ఆల్రెడీ చూసాం, విచ్ అపోజెస్ ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్. ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై ఓమ్స్, యూనిట్ ఈజ్ ఓమ్ అండ్ ఇండికేటెడ్ బై సింబల్ ఒమేగా, సింబల్ ఆర్. సో ఈ రెసిస్టర్స్ కనుక ఒకవేళ సిరీస్ లో కనెక్ట్ చేస్తే ఏమవుతాయి, ప్యారలల్ గా కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, ఎలా అసలుకి సిరీస్ కనెక్షన్ లో ఏం చేయాలి, ప్యారలల్ కనెక్షన్ లో ఏం చేయాలి అనేది చూడండి. సో ఇది సిరీస్ సర్క్యూట్ అనుకున్నాం. సిరీస్ కనెక్షన్ అనేది ఇలా ఉంటుంది. R1 R2 ఇక్కడ మనం వోల్టేజ్ ఇస్తున్నాం V. ఇది క్లోజ్డ్ సర్క్యూట్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి కరెంట్ I. ఎప్పుడైనా సిరీస్ కనెక్షన్ లో కరెంట్ సేమ్ ఉంటుంది, ఒకటే కరెంట్ R1 నుంచి R2 నుంచి పాస్ అవుతుంది. ఓకే, అయితే ఈ R1 R2ని ఈక్వలెంట్ రెసిస్టెన్స్, ఆ రెండింటి కంబైన్ రెసిస్టెన్స్ కనుక్కోవాలంటే, సిరీస్ కనెక్షన్ కదా, కంబైన్ రెసిస్టెన్స్ కనుక్కోవాలంటే ఏం లేదు, జస్ట్ యాడింగ్ R1 ప్లస్ R2. ఇక్కడ R3 ఉంటే R1 ప్లస్ R2 ప్లస్ R3. ఇన్ ఏ సిరీస్ సర్క్యూట్ టోటల్ రెసిస్టెన్స్ ఇస్ ద సమ్ ఆఫ్ ఇండివిజువల్ రెసిస్టెన్స్. జస్ట్ ఎన్ని రెసిస్టెన్స్ ఉంటే అన్ని రెసిస్టెన్స్ ని కలిపి టోటల్ చేస్తే దాన్నే టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ రెసిస్టర్ ఇన్ సిరీస్ కనెక్షన్. చూడండి, ఇక్కడ R1 10 ohms అనుకుందాం, R2 20 ohms, R3 30 ohms. So total resistance is the sum of individual resistance. So 10 plus 20 plus 30 and the 60 ohms. Simple. Whenever the resistors are connected in series, there is a simple formula which is adding of individual resistance. So this is series connection and parallel connection. First of all, series connection ki parallel connection ki teda endante, series connection ante back to back connection. ఇప్పుడు ఇక్కడ ఏ అనుకోండి, ఏ ఇది బి, ఈ బికి నెక్స్ట్ ఎండ్ మళ్ళీ ఏతో ఆపొద్దు, నెక్స్ట్ సి, ఇట్లా. అదే ఒకవేళ మనం ఇలా కలిపామనుకో, అప్పుడు ఇది ప్యారలల్ కనెక్షన్ అవుతుంది.
ఇక్కడ చూడండి, ఇది ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్. ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్ లో ఏముంది, సిరీస్ కనెక్షన్ లో ఎప్పుడైనా కరెంట్ సేమ్ ఉంటుంది, అదే ప్యారలల్ లో వోల్టేజ్ సేమ్ ఉంటుంది. చూడండి, ఐ అనేది స్ప్లిట్ అవుతుంది, I1 I2 I3. R1 కి I1 కరెంట్ వెళ్తుంది, R2 కి I2 కరెంట్ వెళ్తుంది, R3 కి I3 కరెంట్ వెళ్తుంది. కానీ వేరే వోల్టేజ్ మాత్రం సేమ్, ఇక్కడ వోల్టేజ్, ఇక్కడ వోల్టేజ్, ఇక్కడ వోల్టేజ్. సో ఇది పాయింట్ ఏ, పాయింట్ బి అనుకుంటే ఏకి బికి అక్రాస్ వోల్టేజ్ సేమ్ ఉంది, ఇక్కడైనా విఏ, ఇక్కడైనా విఏ, ఇక్కడైనా వి. సో దీన్ని బట్టి ఏంటంటే ప్యారలల్ లో ఆల్వేస్ ఇన్ ప్యారలల్ కనెక్షన్ వోల్టేజ్ విల్ రిమైన్ సేమ్, ఆల్వేస్ ఇన్ సిరీస్ కనెక్షన్ కరెంట్ విల్ రిమైన్ ది సేమ్. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇన్ ప్యారలల్ ద రెసిప్రోకల్ ఆఫ్ ద టోటల్ రెసిస్టెన్స్ ఇస్ ద సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్. అంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 1/R టోటల్ ఇస్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 అంటే రెసిప్రోకల్స్ అనమాట. ఇక్కడ 3 రెసిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారలల్ కనెక్షన్ అంటే ఇలా ఉంటుంది. సో ఇక్కడ కరెంట్ ఇండివిజువల్ అయింది కదా, I ఈజ్ ఈక్వల్ I1 ప్లస్ I2 ప్లస్ I3 కదా, I అంటే V/R కదా, I1 అంటే V/R1, V/R2, V/R3, V క్యాన్సిల్ అయితే 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సో 1/R టోటల్ ఎంత, R1 10, R2 20, 1/10 ప్లస్ 1/20. ఎల్సిఎం తీస్తే 3/20. ఎల్సిఎం తెలుసు కదా, 10 కి 20 కి ఎంత, 2 5s 2 10s 5 1s 5 2s అంటే ఎల్సిఎం ఎంత, 2 into 5 10, 10 2s 20. అందుకే కింద 20 వేయండి, 10 1s 10 2s 2, 20 1s కాబట్టి 3/20. 3/20 is the answer. Parallel connection of resistors. In the same way, ఎప్పుడైనా రెసిస్టర్ ఇండక్టర్ సేమ్ ఫార్ములాస్ ఉంటాయి ఆల్మోస్ట్. కాబట్టి చూడండి, ఇండక్టెన్స్, ఇండక్టర్ కి కాంపోనెంట్ ఏంది, ఇండక్టర్ పారామీటర్ ఇండక్టెన్స్. ఇండక్టెన్స్ ఈజ్ ఆల్వేస్ మెజర్డ్ ఇన్ హెన్రీ. సో ఇండక్షన్ ప్రాసెస్ అనేది ట్రాన్స్ఫార్మర్ లో చూస్తాం, మోటార్స్ లో చూస్తాం, బట్ ఓకే ఇక్కడ చూద్దాం. బేసిక్లీ ఇండక్టెన్స్ అనేది L తో డినోట్ చేస్తాం. ఇండక్టెన్స్ ఈజ్ అ ప్రాపర్టీ ఆఫ్ ఎ కాయిల్. చెప్పాను కదా, ఒక వైర్ ని కాయిల్ లాగా చుడితే అంటే టర్న్స్ చుడితే దట్ అపోజెస్ ది చేంజ్ ఇన్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్ బై జనరేటింగ్ ఈఎంఎఫ్. రెసిస్టర్ ఏమో కరెంట్ ని అపోజ్ చేస్తుంది, కానీ ఇదేం చేస్తుంది, కాయిల్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్ ఫ్లోని అపోజ్ చేస్తూ ఒక బ్యాక్ ఈఎంఎఫ్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఆ బ్యాక్ ఈఎంఎఫ్ అనేది జనరేట్ చేస్తుంది కదా, అందుకే దీన్ని ఇండక్టెన్స్ అంటున్నాం. ఇండక్టెన్స్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ కాయిల్ ఆర్ ఎ ఇండక్టర్. కాయిల్ ని ఇండక్టర్ అంటున్నాం ఇక్కడ. దట్ అపోజెస్ చేంజెస్ ఇన్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్ బై జనరేటింగ్ ది బ్యాక్ ఈఎంఎఫ్. ఇది ఇంకా డీటెయిల్ గా చూస్తాం మన ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ లో, ఇండక్షన్ ప్రిన్సిపల్ లో మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ యూనిట్ అనేది ఇండక్టెన్స్ హెన్రీ, సింబల్ L తో డినోట్ చేస్తుంది. రెసిస్టెన్స్ సింబల్ R, యూనిట్ ఓమ్స్, సింబల్ వచ్చేసి ఒమేగా. ఓకేనా, ఇక్కడ L తో డినోట్ చేస్తాం. ఇక్కడ చెప్పాను కదా, రెసిస్టర్ ఇండక్టర్ ఆల్మోస్ట్ సేమ్ ఫార్ములాస్ ఉంటాయి. చూడండి, ఇది సిరీస్ కనెక్షన్ ఆఫ్ ఇండక్టర్స్. L1 ఒకటి, L2 ఒకటి ఇండక్టెన్స్ యాడ్ చేస్తే సమ్ ఆఫ్ ఇండివిజువల్ ఇండక్టెన్సెస్ విల్ గివ్ ది టోటల్ ఇండక్టెన్స్. ఇక్కడ కూడా చూడండి, సిరీస్ కనెక్షన్ లో ఎప్పుడు కరెంట్ సేమ్ ఫ్లో అవుతుంది ఈ రెండింటి నుంచి. సో వోల్టేజ్ వ్యారీ అవుతుంది. సో ఇన్ సిరీస్ టోటల్ ఇండక్టెన్స్ ఇస్ ది సమ్ ఆఫ్ ఆల్ ఇండక్టర్స్. L టోటల్ ఇస్ కూడా L1 ప్లస్ L2, ఇంకోటి ఉంటే L3. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లం, L1 2 హెన్రీ, L2 3 హెన్రీ, టోటల్ ఏమైతుంది 2 + 3 5 హెన్రీ. సేమ్ రెసిస్టెన్స్ లాగా ఇది కూడా అంతే. ప్యారలల్ కనెక్షన్ కూడా ఇందాకట్లాగా I డివైడ్ అయ్యి I1 I2 అవుతుంది. వోల్టేజ్ మాత్రం ఇక్కడ వోల్టేజ్ పెడితే I అనేది I1 I2 డివైడ్ అవుతుంది. వోల్టేజ్ మాత్రం ఇక్కడ వీనే, ఇక్కడ కూడా
VB. Okay. So same 1 by L equivalent is equal to 1 by L1 plus 1 by L2 plus 1 by L3 అట్లా సో on. ఇక్కడ ఏంది L1 అనేది 4 హెన్రీ, L2 అనేది 6 హెన్రీ. సో టోటల్ ఏమైంది 1 by 4 ప్లస్ 1 by 6, 6 4 LCM తీసుకోవాలి. తీసుకుంటే మనకి 5 by 12 హెన్రీ వస్తుంది. ఓకేనా. లాస్ట్ కాంపోనెంట్ ఈ టాపిక్ లో ఇది లాస్ట్ అనమాట. చూడండి, కెపాసిటెన్స్. కెపాసిటెన్స్ అంటే ఒక ఎలక్ట్రికల్ ఛార్జ్ ని స్టోర్ చేయగలిగిన అబిలిటీనే కెపాసిటెన్స్ అంటాం. కెపాసిటెన్స్ ఇస్ ద అబిలిటీ ఆఫ్ ఎ కెపాసిటర్ టు స్టోర్ ఎలక్ట్రికల్ ఛార్జ్. సో దీని యూనిట్ వచ్చేసి ఫారెడ్. సింబల్ సి. కెపాసిటెన్స్ సి, ఇండక్టర్ ఎల్, రెసిస్టర్ ఆర్, రెసిస్టెన్స్ ఆర్. ఓకేనా. ఇప్పుడు సేమ్ మనం ఇందాక చూసినప్పుడు జనరల్గా కెపాసిటర్స్ ఇలా ఉంటాయండి. ఇందులో కూడా చాలా ఉంటాయి. ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ అని, మళ్ళా సిలిండ్రికల్ కెపాసిటర్ అని, పీకో ఫారెడ్ ఉంటాయి, ఇలా ఉంటాయి పీకో ఫారెడ్, ఇంకా చాలా రకాలు ఉంటాయి. ఓకే, ఆ తర్వాత చూద్దాం. ఇన్ ఏ సిరీస్ కనెక్షన్ రెసిప్రోకల్. ఇప్పుడు మనం రెసిస్టెన్స్ కి ఏమని చెప్పినాం, సమ్ ఆఫ్ ఇండివిజువల్ రెసిస్టెన్స్ ఈక్వల్ గివ్స్ ది టోటల్ రెసిస్టెన్స్ అన్నాం కదా సిరీస్ లో. ఇక్కడ ఉల్టా, రెసిప్రోకల్ ఆఫ్ ది టోటల్ కెపాసిటెన్స్ ఇస్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్. అంటే ఇందాక ఏదైతే ప్యారలల్ కి వాడినామో ఇప్పుడు కెపాసిటెన్స్ కి వాడతాం అనమాట. 1 by C టోటల్ ఈజ్ ఈక్వల్ టు 1 by C1 ప్లస్ 1 by C2 ప్లస్ 1 by C3. ఇది ఒకటి రివర్స్ ఉంటుంది చూడండి. ఇప్పుడు ఎందుకంటే మనకు ఒక ఫార్ములా ఉంటుంది, డీప్గా అవసరం లేదు, బట్ Q ఈజ్ ఈక్వల్ టు సివి. Q ఈజ్ ఈక్వల్ టు సివి అనేది కాన్సెప్ట్ ఉంటుంది. చార్జ్, ఎలక్ట్రికల్ చార్జ్ ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ వి, కెపాసిటెన్స్ ఇంటూ వోల్టేజ్. సో ఆ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ V అనేది ఇక్కడ V1 అవుతుంది, V2 అవుతుంది, స్ప్లిట్ అవుతుంది. ఒక కెపాసిటర్ కే అట్లా, మిగతా వాటికి సేమ్. సో సేమ్ C1 2 మైక్రోఫారెడ్, C2 3 మైక్రోఫారెడ్. సో టోటల్ ఏమైంది 1 by C is equal to 1 by C1 plus 1 by C2, 1 by 2 plus 1 by 3, 5 by 6 ఫారెడ్. ఇది ఫారెడ్. ఇది ఆల్రెడీ ఇందులో మైక్రోఫారెడ్స్ లో ఉన్నాయి కాబట్టి మైక్రోఫారెడ్ యూనిట్స్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ ప్యారలల్ కనెక్షన్. ఇది రెసిస్టెన్స్ సిరీస్ ఎట్లయితే ఉందో ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ కెపాసిటర్ కి సేమ్ అనమాట. ఇక్కడ ఏమైతుంది చూడండి, ఇన్ ప్యారలల్ కనెక్షన్ టోటల్ కెపాసిటెన్స్ సమ్ ఆఫ్ ఆల్ కెపాసిటర్స్, sum of individual capacitor. C total is equal to C1 plus C2. Simple. 5 plus 10, 50. ఇండక్టెన్స్ రెసిస్టెన్స్ ఒక రకంగా అయితే కెపాసిటర్ పూర్తి అపోజిట్. సో జస్ట్ మీరు ఫార్ములాస్ ని ఈ రెండు రెసిస్టర్ గుర్తుపెట్టుకొని, రెసిస్టెన్స్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు, మిగతాది ఆటోమేటిక్ గా అయిపోతుంది. మిగతా ఇన్ డీటెయిల్ డిస్కషన్ చూద్దాం తర్వాత. బస్ మీకు ఇది సరిపోతుంది ఇక్కడ వరకు. సమ్మరీ చూద్దాం. రెసిస్టెన్స్ ఏమైంది సిరీస్ కనెక్షన్ లో R టోటల్ అయితే R1 ప్లస్ R2 ప్లస్ R3, అంటే సమ్ ఆఫ్ ఇండివిజువల్ రెసిస్టెన్స్. ఎప్పుడు సిరీస్ కనెక్షన్. ప్యారలల్ లో 1 by R ఈజ్ ఈక్వల్ టు 1 by R1 ప్లస్ 1 by R2 ప్లస్ 1 by R3. ఇండక్టర్ కూడా సేమ్ ఉంటాయి కదా చూడండి. కెపాసిటెన్స్ ఉల్టా అనమాట. 1 by C టోటల్ ఈజ్ ఈక్వల్ టు 1 by C1 ప్లస్ 1 by C2 ప్లస్ 1 by C3. C టోటల్ ఇప్పుడు సిరీస్ ఇటు పెట్టండి, C1 ప్లస్ C2 ప్లస్ C3. ఇది ఒక్కటే రివర్స్ అయిపోయింది చూసుకో. సో ఎవ్రీ ఐటీఐ electrical technician and junior lineman must master these basic concepts to handle real world electrical systems safely and efficiently. మనకి మొత్తం వోల్టేజ్ అనేది కరెంట్ రెసిస్టెన్స్ ఈ మూడింటి మీద మాస్టర్ అవ్వాలి. మనం బేసిక్ ఎలక్ట్రికల్ డిజైన్ సర్క్యూట్స్ ని డిజైన్ చేయాలంటే ఓమ్స్ లా ఒకటి, కేసీఎల్ కేవీఎల్ ఒకటి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఈ కేసీఎల్ కేవీఎల్ అనేది మనం నెక్స్ట్ టాపిక్ లో చూద్దాం. ఓకేనా. దట్స్ ఆల్ ఫర్ దిస్ డే. బై గైస్.